మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. సీత రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బ్రతిమాలలేదు. ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమిలాడితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. మాటలో నిదానం, గౌరవం ఇచ్చిపుచ్చుకునే స్వభావం, తన మాటలు చేతలతో ఎవరిని నొప్పించని సున్నిత మనస్తత్వం, పిరికితనం లేని మృదు గంభీరం స్వభావం, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే సహృదయం, తోటి మనిషికి కాలానికి ప్రకృతికి విలువ ఇచ్చే సుజ్ఞానం, ఈ లక్షణాలన్నీ